పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం. రాష్ట్రం కోటాలో ఇతర ప్రాంతాల వారికి పురస్కారాలు. ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్న వివక్ష. తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ షార్కు దక్కని అవార్డు. సినీ గేయ రచయిత చంద్రబోస్కు ఆస్కార్ దక్కిన వరించని పద్మ పురస్కారం. కవులు, కళాకారులు, సాహిత్య నిపుణులకు దక్కని గుర్తింపు. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సీఎం రేవంత్ రెడ్డి. సేవా, కళలు, వైద్య రంగాల్లో విశేషంగా కృషి చేసిన వ్యక్తుల సేవలను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం పద్మ అవార్డుల పేరుతో సత్కరిస్తుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్ల నుంచి ఈ పద్ధతిని అమలు చేస్తుండగా తెలంగాణ రాష్ట్రంపై మొదటి నుంచి వివక్ష కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రాష్ట్రం పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మొదటగా పెండ్యాల సత్యనారాయణ రాజు సివిల్ సర్వీసెస్కి సంబంధించి 1954లో పద్మభూషణ్ లభించింది. ఆ తర్వాత 1957లో ఆత్మారాం రామచందర్, ఈయన కూడా సివిల్ సర్వీసెస్కి సంబంధించిన వ్యక్తి, ఆయనకు పద్మశ్రీ లభించింది. అప్పటి నుంచి పలువురికి రాష్ట్ర జాబితాలో అవార్డులు వస్తున్నప్పటికీ కూడా వివక్ష అయితే కొనసాగుతోంది. అంటే విశిష్ట సేవలు అందించిన వారికి పద్మ పురస్కారం ఇస్తుంది భారత ప్రభుత్వం. కానీ ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వాళ్లకు ఇవ్వలేదు, వివక్ష చూపిస్తోంది కేంద్రం అన్నది ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాట. ఎందుకంటే సినీ గేయ రచయిత చంద్రబోస్కి ఆస్కార్ వరించినా కూడా పద్మ పురస్కారం ఎందుకు రాలేదు, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. రాష్ట్రం కోటాలో ఇతర ప్రాంతాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పురస్కారాలు లభిస్తున్నాయి. కానీ తెలంగాణలో ఎన్నో ఏండ్లుగా విశిష్ట సేవలు అంటే వివిధ రంగాల్లో, వైద్య రంగం కావచ్చు, కళారంగం కావచ్చు, సాహిత్య రంగం కావచ్చు, ఇలా ఎన్నో రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి మాత్రం పద్మ పురస్కారాలు లభించట్లేదు. కేంద్రం ఎందుకు వివక్ష చూపిస్తోంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తన ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే నిన్న కూడా తను చెప్పారు, అంటే నిన్నటి న్యూస్ పేపర్లో మనం చెప్పుకున్నాము, పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి అసంతృప్తి మిగిల్చారు. ప్రధానమంత్రికి లేఖ రాసే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పిన వార్త కూడా వచ్చింది. నిన్న ఏదైతే రిపబ్లిక్ డే జరిగిందో, రిపబ్లిక్ డేనో ఆ సందర్భంగా తర్వాత మాట్లాడిన మాటల్లో ఇవన్నీ చెప్పారు. ఎందుకంటే తెలంగాణ కోసం తన జీవితాన్ని అర్పించిన జయశంకర్ సార్కు కూడా ఇవ్వలేదు పద్మ పురస్కారం. ఎందుకు ఈ వివక్ష కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం మీద అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మరి చూడాలి దీన్ని ఏమాత్రం కేంద్ర ప్రభుత్వం పరిగణలోనికి తీసుకుంటుంది, ఎలా స్పందిస్తుంది అన్నది మాత్రం చూడాల్సిందే.